కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 22న జిల్లాకు రానున్నారని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని నారా కోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3 ప్రాజెక్టులు ఇది ఒకటి కాగా మిగిలినవి మధ్యప్రదేశ్లోని ఆరి, ఉమ్రి గ్రామాల్లో మరియు ఉత్తరప్రదేశ్లోని చౌరవాలాలో మంజూరయ్యాయన్నారు. భారత్ నెట్ మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ గ్రామీణ భారతాన్ని భౌతిక మరియు డిజిటల్ సేవల సమన్వయంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఈ సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా గారు గుంటూరు వస్తూ ఉన్నారు. అందులో 2-3 పర్పస్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ నెట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవడం ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగా చేయడంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించడం, వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పడం స్టేజ్ ద్వారా, ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అదొక కార్యక్రమం. దాదాపు 8 నుంచి 9 వేల మంది పోస్టల్ ఉద్యోగులు ప్రాంతంలో అసెంబ్లీ అవుతారు. ఒక మూడో కార్యక్రమం వచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా 3 గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రాం తీసుకున్నాం. అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా, అంటే టెలిహెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అంటే డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి. అందులో ఒకటి నారా కోడూరు, దాన్ని కూడా ఓపెన్ చేయడం. సో ఈ 3 కార్యక్రమాలు, ఒకటి ఎంఓయూ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రెండోది పోస్టల్ ఉద్యోగులను ఉత్తేజపరచడం, మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ వస్తారు. కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకడం అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సమృద్ధి విలేజ్ అంటే రకరకాలవి, ఇప్పుడు టెలిహెల్త్, అదేవిధంగా అక్కడ ఒక నర్సింగ్ ట్రైన్ చేయటం, అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్, అంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి. అలా కాకుండా ఒక డీఫిబ్రిలేటర్ అక్కడ ఉంటే కనుక ఆ పక్కన తీసుకెళ్ళి ఏదైనా షాక్ ఇవ్వడానికి ఉండే విధంగా ట్రైన్ చేయటం, ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్, ఇలా కొన్ని ఉన్నాయి. మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి. ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.